ఇక్కడ 1,50,00,000తో వర్క్స్ అన్ని కూడా కొన్ని చేసాం, కొన్ని ఉండిపోయాయి, కొన్ని ఇంకా ఉండిపోయినాయి. కాబట్టి వాటికి కూడా డిఈ గారు కొంచెం ఎస్టిమేషన్స్ అవి వేసి పెట్టండి. పెడితే ఖచ్చితంగా మిగిలిన కూడా చేసి పెడదాం. ఎందుకంటే కొంచెం జంగు క్లియరెన్స్ చేయించాలి కదా. కనీసం 2 కార్లు ఒకేసారి వస్తే కూడా ఒక కారు రావడానికి స్థలం లేదు. అటు ఇటు మొక్కలు, పిచ్చి మొక్కలు అలా ఉండేటప్పుడు ఎవరైనా అడుగుతారు. ఎందుకంటే నీట్నెస్ కనిపిస్తే అభివృద్ధి జరిగిందా లేదో పక్కన పెట్టండి, కనీసం నీట్ గా ఉంది అనుకుంటారు. మీరు కనీసం కానీ వాళ్ళు అక్కడెక్కడో బళ్ళాపి నడవడానికి కూడా స్థలం లేదు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను నేను. కానీ మీరు ఏంటంటే చుట్టాలు బంధువులు ఎక్కువైపోవడం వల్ల మీరు చెప్పిన మాట వినట్లేదు. ఎందుకనంటే లైట్ తీసుకుంటున్నారు. కానీ అది నాకు నచ్చలే. ఎందుకంటే కనీసం మనుషులు నడడానికి కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. మనం క్లియరెన్స్ చేయాలి. ఒక కారు వస్తే పక్కన నుంచి బండి రావాలి కదా. బండి రాకపోతే ఎలాగో ఇక్కడ మనం కూర్చుంటున్నాము, కూర్చున్నప్పుడు చుట్టూ పరిసరాలన్నీ బాగుండాలి కదా. అది కొద్దిగా చూసుకోండి. కూర్చో కూర్చో కొంచెం జంగు క్లియరెన్స్ చేయించాలి కదా. కనీసం 2 కార్లు ఒకేసారి వస్తే కూడా ఒక కారు రావడానికి స్థలం లేదు. అటు ఇటు మొక్కలు, పిచ్చి మొక్కలు అలా ఉండేటప్పుడు ఎవరైనా అడుగుతారు. ఎందుకంటే నీట్నెస్ కనిపిస్తే అభివృద్ధి జరిగిందా లేదో పక్కన పెట్టండి, కనీసం నీట్ గా ఉంది అనుకుంటారు. మీరు కనీసం కానీ వాళ్ళు అక్కడెక్కడో బళ్ళాపి నడవడానికి కూడా స్థలం లేదు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను నేను. కానీ మీరు ఏంటంటే చుట్టాలు బంధువులు ఎక్కువైపోవడం వల్ల మీరు చెప్పిన మాట వినట్లేదు. ఎందుకనంటే లైట్ తీసుకుంటున్నారు. కానీ అది నాకు నచ్చలే. ఎందుకంటే కనీసం మనుషులు నడడానికి కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. మనం క్లియరెన్స్ చేయాలి. ఒక కారు వస్తే పక్కన నుంచి బండి రావాలి కదా. బండి రాకపోతే ఎలాగో ఇక్కడ మనం కూర్చుంటున్నాము, కూర్చున్నప్పుడు చుట్టూ పరిసరాలన్నీ బాగుండాలి కదా.